వారణాసి టైటిల్‌లో పక్కాగా ఏదో పెద్ద డీటెయిలింగే ఉంది. కానీ అదేంటి అనేది క్లియర్‌గా అర్థం అవ్వట్లేదు. నాకర్థమైంది చెప్తాను ఒకసారి వినండి. టైటిల్‌లో ఏమో వారణాసి స్పెల్లింగ్ ఇలా ఉంది. అండ్ లోపల వారణాసి 512 సీఈ అన్నప్పుడు మాత్రం స్పెల్లింగ్ ఇలా ఉంది. అండ్ ఇంకోటి టైటిల్‌లో గమనిస్తే ఫస్ట్ ఏ మీద ఫ్లాగ్ ఉంది. అండ్ లాస్ట్ ఏ మీద కూడా ఫ్లాగ్ ఉంది. అండ్ మిడిల్‌లో ఏ మీద మాత్రం ఏదో యాస్ట్రాయిడ్ పడుతుంది. అండ్ ఇంకా గమనిస్తే ఈ మిడిల్ ఏ మీద ఒక యాస్ట్రాయిడ్ పడినప్పుడు అదొక గడియారంలోని ముల్లులాగా కనిపించేలాగా డిజైన్ చేశారు. అది కూడా రాజమౌళి గారి నేమ్ మీద పడి అదొక ముల్లులాగా కనిపిస్తుంది. అండ్ ఇంకా బ్యాక్‌గ్రౌండ్‌లో గ్లోబ్‌ని వాచ్ డయల్ లాగా పెట్టారు. ఇదంతా టైమ్ ట్రావెల్‌కి హింట్. అండ్ 2 ఏస్ మీద ఫ్లాగ్ కావాలనే పెట్టారు. స్టోరీ అంతా ఆ ఫస్ట్ ఏ నుండి సెకండ్ ఏ మధ్యలోనే ఉంటుంది. ఆ 2 ఏస్ ఏంటిది అనేదే తెలియాలి. నాకు తెలిసి ఇందులో అంటార్క్టికాని చూపించారు, ఆఫ్రికాని చూపించారు, యాస్ట్రాయిడ్‌ని చూపించారు. అండ్ ఫైనల్లీ మన త్రేతాయుగం అంటే యాన్సియంట్ పీరియడ్‌ని కూడా చూపించారు. ఇప్పుడు ఆ 2 ఏస్ ఆఫ్రికా కావచ్చు, అంటార్క్టికా కావచ్చు, యాస్ట్రాయిడ్ కావచ్చు, లేదా మన యాన్సియంట్ టైమ్ పీరియడ్ కూడా కావచ్చు. ఆ యాస్ట్రాయిడ్ పడడం వల్లే ఈ టైమ్ ట్రావెల్ ఫస్ట్ ఏ నుండి సెకండ్ ఏకి వెళ్తారనుకుంటా. ఇంకా మైండ్ పోయే విషయం ఏంటంటే, ఈ బ్యాక్ సైడ్ గ్లోబ్‌ని, ఈ ముల్లుని రాముడు కోదండం అండ్ బాణంలాగా డిజైన్ చేశారు. అంటే ఈ స్టోరీ రాముడితో లింక్ అయి ఉంది కదా! అందుకే ఇలా డిజైన్ చేశారనుకుంటా. ఇది నాకు అర్థమైంది. మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి.